42 కీర్తన మొదటి మాట దయచూద్దాం. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది. హల్లెలూయా. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది. నా ప్రాణము దేవుని కొరకు తృష్ణగొనుచున్నది, జీవము గల దేవుని కొరకు తృష్ణగొనుచున్నది. దేవుని సన్నిధికి నేనెప్పుడు వచ్చేదను, ఆయన సన్నిధిని నేనెప్పుడు కనబడదను. హల్లెలూయా. ఎంత చక్కటి మాట. ఇక్కడ కోరహు కుమారుని మాట కీర్తన రచించారు. కోరహు కుమారుని కీర్తన రచించారు. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణం ఆశపడుచున్నది. హల్లెలూయా. మనిషి ఎలాంటి వాడు తెలుసా? మనిషి ఆశాజీవి అంట. ఎలాంటి వాడు మనిషి? ఆశాజీవి. ఆశలు అందరికీ ఈ లోకంలో పుట్టిన ప్రతి వ్యక్తికి ఆశలు అనేది సహజమే, కోరికలు అనేది సహజమే. అయితే ఇక్కడ కోరహు కుమారులు రచిస్తున్నారు. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది, నా ప్రాణము నీ దేవుని కొరకు తృష్ణగొనుచున్నది, జీవము గల దేవుని కొరకు తృష్ణగొనుచున్నది. దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదను, ఆయన సన్నిధిని నేను ఎప్పుడు కనబడదను. హల్లెలూయా. దేవుని సన్నిధికి ఎప్పుడు రావాలా, దేవుని సరే ఎప్పుడు కనబడాలా అని నిజంగా ఈ మాటలు చదువుతుంటే నిజంగా మన జీవితంలో కూడా ఇలాంటి మనసు మనం కలిగి ఉండాలి. దేవుని ఎప్పుడు మీ సన్నిధికి రావాలి. కేవలం ఆదివారం ఒకటి వచ్చి వెళ్తూ ఉంటాం కొన్నిసార్లు కదా, చాలా బిజీగా మనం ఉంటాము. అయితే ఆ బిజీని బట్టి మనం కొన్నిసార్లు ఆదివారం ఒక్క పూట మాత్రమే వచ్చి దేవుని సన్నిధికి వెళ్తుంటాం. అయితే ఇక్కడ కోరహు కుమారులు రచించి ఉన్నారు. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణం ఆశపడుచున్నది. నీ సన్నిధికి నేను ఎల్లప్పుడూ ఎట్లా రావాలయ్యా? నిజంగా ఈ మాటలు చదువుతుంటే నిజంగా నీ దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదను, ఆయన సన్నిధిని నేను ఎప్పుడు కనబడదను. ఈ ఆశ ఉందా మనకు? ఈరోజు ప్రభు మాట్లాడుతున్నాడు. ఇలాంటి తృష్ణ ఉందా? ఇలాంటి కోరిక ఉందా? ఎప్పుడు ప్రభువా నా జీవితంలో నేను పెద్ద ధనవంతురాలు అవ్వాలి, ధనవంతుడు అవ్వాలి, కోటేశ్వరు అవ్వాలి అనే ఆశ తప్ప ఈ ఆశ ఉందా మనకు? చాలాసార్లు ఎప్పుడెప్పుడు అంత బాగా సంపాదించి కోటేశ్వరు గారని ఆశపడుతూ ఉంటాం, ఒక మంచి పొజిషన్ ఉండాలని ఆశపడుతుంటాం, ఒక మంచి ఉద్యోగం ఉండాలని ఆశపడుతుంటాం, లేకపోతే ఒక మంచి జీవితాన్ని సుఖప్రదమైన జీవితాన్ని జీవించాలని ఆశపడుతుంటాం. ఎప్పుడైనా ఆశ ఉందా? దేవా నీ సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదను, ఆయన సన్నిధిని నేను ఎప్పుడు కనబడదను అనే ఆశ ఉందా? హల్లెలూయా. ఈ ఆశ మనం కలిగి ఉండాలి. హల్లెలూయా. నిజంగా ప్రియదేని బిడ్డ, ఈ ఆశ ఎప్పుడైతే మనం కలిగి ఉంటామో దేవుడు నీకు ఎన్ని భయంకరమైన కష్టాలు వచ్చినా వాటన్నిటి నుంచి విడిపించి దేవుని సన్నిధికి నడిపిస్తాడు. ఈరోజు చాలాసార్లు అంటూ ఉంటాం, ఎందుకు మధ్యాహ్నం రాలేదు, బుధవారం ఎందుకు రాలేదు, శుక్రవారం ఎందుకు రాలేదు అడుగుతున్నప్పుడు చాలాసార్లు అంటుంటాం, ఎన్నో ఆటంకాలు చెప్తుంటారు, ఎన్నో విషయాలు చెప్తుంటారు. నీకు ఇది నాకు ఉంది, ఈ ప్రాబ్లం ఉంది, ఈ సమస్య ఉందని చెప్తుంటారు. ప్రియదేని బిడ్డ, నిజంగా దేవుని సన్నిధిని రావాలనే ఆశ నీకు ఉంటే దేవుడు వాటన్నిటిని నీకు చూపి ఆ సమస్యలు గుండా వెళ్ళవు. ప్రియదేని బిడ్డ, ఆ సమస్యల నుంచి దేవుడు విడిపించి దేవుని మందిరంలోనికి రావడానికి ప్రభు మార్గాలను చూపిస్తాడు ఆయన. ఆ సమస్యలు మనకు కనపడవు, ఆ ఇబ్బందులు ఆటంకాలు మనకు కనపడవు, కానీ దేవుని మందిరం రావడానికి దేవుడు చక్కటి మార్గాన్ని దేవుడు ఇస్తాడు, ఏర్పరుస్తాడు. హల్లెలూయా. ఈ మాట మాట్లాడుతున్నాడు కోరహు కుమారుడు రాస్తున్నాడు. దేవుని సన్నిధిని నేను ఎప్పుడు వచ్చేదను, ఆయన సన్నిధిని నేను ఎప్పుడు కనబడేదను. హల్లెలూయా. అంత మాత్రమే కాదు, నీ దేవుడు ఏమాయనని వారు నిత్యము నాతో అనుచుండగా రాత్రింబగళ్ళు నా కన్నీళ్లు నాకు అన్నపానములాయను. హల్లెలూయా. రాత్రింబగళ్ళు నా కన్నీళ్లు నాకు అన్నపానములాయను. కేవలం ఒకటి చేస్తున్నారు, రాత్రింపగళ్ళు కన్నీళ్లు కారుస్తున్నారు. ప్రియదేని బిడ్డ, హల్లెలూయా. నిజంగా బాధ ఉన్నప్పుడు మనకు ఆకలి అవుతుందా, తినాలనిపిస్తుందా? మన కుటుంబాలు ఏదైనా సమస్య వచ్చినప్పుడు, ఇరుకులు ఇబ్బందులు, లేకపోతే రోగం వచ్చినప్పుడు మన ఆహారాన్ని తినగలమా? బాగా చక్కగా మంచి బిర్యానీ వండుకొని తినగలమా? తినలేం. ఆకలి ఉండదు, దప్పిక ఉండదు. హల్లెలూయా. ఎందుకంటే అంత భయంకర పరిస్థితి వస్తుంది. ప్రియదేని బిడ్డ, ఈరోజు ప్రభు అంటున్నాడు, దేవుని మందిరానికి ఎప్పుడైతే వస్తావో, ఆశ కలిగి ఉంటావో, దేవాన్ని సన్నిధికి ఎప్పుడెప్పుడు రావాలని ఎప్పుడైతే ఆశ కలిగి ఉంటావో అడ్డంకులన్నీ దేవుడు తీసివేస్తాడు. నీకు అడ్డంకంగా ఉన్న ప్రతి వాటన్నిటిని దేవుడు ఏం చేస్తాడు తెలుసా? తీసివేస్తాడు. ఒక చక్కటి మార్గాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు. దారిని అంతా కూడా దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. ప్రియదేని బిడ్డ, హల్లెలూయా. అంటే ఆశ కలిగి ఉండాలి. దుప్పి ఏం చేస్తుంది తెలుసా? దుప్పి మంచినీటి కోసం ఎన్నో మైళ్ళు ప్రయాణిస్తుందంట. అది మామూలు ఎక్కడ కనబడితే అక్కడ ఆ దుప్పి నీళ్లు తాగదంట.
ఎన్నో ఎన్నో కిలోమీటర్ల మైళ్ళు ప్రయాణం చేసి అది ఏం చేస్తుంది, మంచి నీళ్ళు మాత్రమే తాగుతుంది. ఎందుకంటే మంచి నీళ్ళు అది అవసరమని. ఎట్లా అంటే ఎట్లా, ఎలాంటి నీళ్ళు పడితే ఆ నీళ్ళు తాగదు దుప్పి. ఎంత కష్టమైనా సరే, ఎంత దూరమైనా సరే ఏం చేస్తుంది, ఆ దుప్పి మంచి నీళ్ళ కోసం ఏం చేస్తుంది, ఎన్నో కిలోమీటర్లు వెళ్ళి ఏం చేస్తుంది, ఆ నీళ్ళని తాగుతుంది. ప్రియదేని బిడ్డ, ఈరోజు ప్రియదేని బిడ్డ, ఇలాంటి ఆశ మనకు కూడా ఉండాలి. దేవుని సన్నిధికి వెళ్తున్నాను, దేవుడు ఈరోజు నాతో ఏం మాట్లాడతాడు, ఏ మాట ద్వారా ప్రభు నాతో మాట్లాడతాడు అన్న ఆశ మనకి కలిగి ఉండాలి. అలా నేను ఎప్పుడూ దేవుని సన్నిధికి వెళ్ళాలి, ఎప్పుడెప్పుడు బుధవారం వస్తుందా, ఎప్పుడెప్పుడు శుక్రవారం వస్తుందా, ఎప్పుడెప్పుడు ఆదివారం వస్తుంది, ఎప్పుడెప్పుడు మంగళవారం వస్తుందా ప్రార్థన చేయాలి. ఇలాంటి ఆశ మనం కలిగి ఉండాలి ప్రియదేని బిడ్డ. హల్లెలూయా. నీ సన్నిధిలో ఎప్పుడు నేను కనబడాలని ఆశ మనకు ఉండాలి ప్రియదేని బిడ్డ. చాలామంది చూస్తుంటాము, కొంతమంది ప్రతి వారంలో జరగబోయే అన్ని ప్రార్థనలు సహవాసానికి వస్తుంటారు. నిజంగా వారందరూ ఏంటో తెలుసా, వారందరూ ఎలాంటి వారో తెలుసా, దేవుని పట్ల ఆసక్తి కలిగిన వారు, దేవుని సన్నిధి పట్ల తృష్ణ కలిగిన వారు, దేవుని సన్నిధి పట్ల మక్కువ కలిగిన వారు మాత్రమే ఆ విధంగా రాగలరు. మిగతా అందరూ పని పాటలో బిజీగా ఉంటున్నారు. మన పని పాటలు ఎప్పుడూ ఉండేటివే, మనం చచ్చిపోయినా పని పాటలు ఉంటాయి కదా. ఈరోజు ప్రియ సంగమా, ప్రభు మాట్లాడుతున్నాడు ఇక్కడ, కోర కుమారులు రసిస్తున్నారు, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది. ఇలాంటి మనసు కలిగి ఉండాలి. దేవుని వాక్యం పట్ల ఆసక్తి కలిగి, దేవుని సన్నిధిని పొందుకునే వాటిలో మనం ఆసక్తి కలిగి ఉండాలి. ఆరాధించడంలో దేవుని ఆసక్తి కలిగి ఉండాలి. హల్లెలూయా. దేవుని మందిరానికి వస్తున్నా, నీ సన్నిధి నా మీద ఉంచండి అయ్యా, నీ బలమైన సన్నిధి చేత నా నింపండి అని ఎప్పుడైతే నువ్వు అడుగుతావో ఖచ్చితంగా అలాంటి మనసు, అలాంటి కార్యాన్ని ప్రభు చేస్తాడు. హల్లెలూయా. అయితే ప్రభు అంటున్నాడు, నిజంగా ఈ ఆశ కలిగి ఉంటే నిజంగా మన జీవితంలో దేవుడు గొప్పగా మన జీవితాల కార్యాలు జరిగిస్తాడు. చూడండి, మొదటి తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం చూడండి దయచేసి. 6వ అధ్యాయం 10వ వచనం. 1 Timothians chapter 6 verse 10. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. కొందరు దాన్ని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి నానా బాధలతో తమ్మును తామే పొడుచుకొనిరి. హల్లెలూయా. హల్లెలూయా. నిజంగా ఈ లోకంలో ఉన్న మన జీవితాలు చాలాసార్లు దేవుణ్ణి విడిచిపెడితే నిజంగా మనకి ఏ విధంగా ఉంటుంది, ఎలాంటి మనసు ఉందంటే నేత్రాశ, శరీరాశ, లేకపోతే జీవపుడ్డం, ఇలాంటి మనసు మనం కలిగి ఉంటాం. నేత్రాశ, చూసిన వాటన్నిటినీ కావాలనుకుంటుంటాం. శరీర కోరికలు, జీవపు డంబము, గర్వము, ఇవన్నీ మనకు దేవుని విడిచిపెడితే, దేవుని సన్నిధి మనం పొందుకోకపోతే ఆటోమేటిక్గా ఇవన్నీ కూడా మన మీదకి వచ్చేస్తాయి. ప్రియదేవుడు, ఆశలు ఎక్కువగా ఉంటాయి. ఇక్కడ అంటున్నాడు 10వ వచనంలో, ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడునకు మూలము, కొందరు దాన్ని ఆశించి విశ్వాసం నుండి తొలగిపోయి నానా బాధలతో తమ్మును తామే పొడుచుకొనిరి. హల్లెలూయా. ధనాపేక్ష, ధనం మీద ఆపేక్ష కదా, ధనం మీద ఆశతో చాలామంది ఆపేక్ష కోరికతో చేస్తుంది తెలుసా, వారి యొక్క విశ్వాసం నుండి తొలగిపోయిన వారుగా చాలామంది ఉన్నారు. ప్రియదేని బిడ్డ, ఆ ఆపేక్ష ఉంటే, ఆశ ఉంటే, ధనం మీద ఎక్కువ ఆశ ఉంటే, మోజు ఉంటే ఇంకా మన జీవితంలో ఏమీ కనపడదు. కేవలం డబ్బే కనపడుతూ ఉంటుంది. కేవలం ఏంటి బంగారే, లేకపోతే ధనమే, లేకపోతే ఇల్లు, కార్లు, ఇవే కనపడుతుంటుంది. హల్లెలూయా. కానీ ఎప్పుడైతే ఆశతో ఉంటే, ఆపేక్షతో ఉంటే, నిజంగా ప్రభు అంటున్నాడు ఇక్కడ, కొందరు దాన్ని ఆశించి విశ్వాసం నుండి తొలగిపోయి నానా బాధలతో తమ్మును తామే పొడుచుకొనేరి. విశ్వాసం నుండి తొలగిపోతే ఇంకా భయంకరమైన కష్టాలు వచ్చేస్తాయి ప్రియదే, భయంకరమైన శాపాలు, భయంకరమైన నిందలు, అవమానాలు, భయంకర పరిస్థితులు గుండా వెళ్ళిపోతావు. నిజంగా దేవుని మీద ఎప్పుడైతే విశ్వాసం ఉంచుతావో దేవుడిని ఎంత గొప్పగా నిన్ను వాడుకో, ఎంత గొప్పగా ఆశీర్వదిస్తాడంటే అంత గొప్పగా ఆశీర్వదిస్తాడు. ఎప్పుడైతే నీ మనసు ధనం మీద కానీ లోక సంబంధమైన వాటి మీద పెడితే ఆటోమేటిక్గా దేవుని దగ్గర నుంచి మన విశ్వాసం కోల్పోయిన పరిస్థితిలో ఉంటాము. అంత మాత్రం విశ్వాసం కోల్పోవడమే కాదు, కానీ నానా విధములైన బాధలు వస్తూ ఉంటాయి. హల్లెలూయా. ఎప్పుడైతే దేవుని పక్కన పెట్టి నువ్వు జీవిస్తావో, ఈ లోక సంబంధమైన జీవితాన్ని జీవిస్తావో ఆటోమేటిక్గా నానా బాధలు వచ్చేస్తాయి ప్రియదేని, భయంకరమైన బాధలు. కాబట్టి ప్రియదేని బిడ్డ, ప్రభు రోజు మాట్లాడుతున్నాడు, నిజంగా మన ఆశ, మన చూపు, మన నిరీక్షణ అన్నీ కూడా ఆయన మీద మాత్రమే పెట్టుకోవాలి. అందుకే అబ్రహాము దేని మీద పెట్టుకోలేదు, పునాదుల పట్టణం వైపు మాత్రమే ఆయన చూపు ఉంటుంది ప్రియదేని బిడ్డ.
దేని మీద కాదు, పునాదుల పట్నం వైపు మాత్రమే ఆయన చూపు ఉంది. కాబట్టి దేవుడు గొప్పగా అబ్రహాంను ఏం చేశాడు? ఆశీర్వదించాడు. హల్లెలూయా, గొప్పగా దీవించాడు, విశ్వాసులకు తండ్రిగా చేశాడు, జనములకు తండ్రిగా చేశాడు. ప్రియమైన బిడ్డ, హల్లెలూయా. కాబట్టి ప్రీతి అయితే ప్రతిరోజు అంటున్నాడు, నువ్వు దేని మీద ఆశ పెట్టుకొని ఉండాలి. హల్లెలూయా. మొట్టమొదటిగా మనం చూద్దాం కీర్తన 42 మొదటి వచనం. మరోసారి చదువుదాం కీర్తన 42 మొదటి వచనం. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది. నా ప్రాణము దేవుని కొరకు తృష్ణగొనుచున్నది. హల్లెలూయా. ఇందాక నేను చెప్పాను, దేవుని కొరకు మనం ఏం చేయాలంటే తృష్ణ కలిగి ఉండాలి, ఆశ కలిగి ఉండాలి. దేవాన్ని సన్ని చేత నన్ను ఎప్పుడు నింపుతావయ్యా? నీ ఆత్మ చేత ఎప్పుడు నింపుతావు? నీ బలమైన సన్నిధి నాకు ఎప్పుడు బలమైన సన్నిధితో నన్ను ఎప్పుడు నింపుతావని మనం ఏం చేయాలి తెలుసా? ప్రార్థన చేసేవారిగా ఉండాలి. దేవుని సన్నిధి ఎప్పుడు పొందుకుంటామో తెలుసా? ఎప్పుడైతే దేవుని ఆత్మ చేత నింపబడతామో, నిజంగా ఎప్పుడైతే దేవుని ఆత్మ చేత నింపబడతామో దేవుని యొక్క బలమైన సన్నిధి మన మీదికి వస్తుంది. ప్రియమైన బిడ్డ, హల్లెలూయా. కొన్నిసార్లు నేను వాక్యాన్ని చదువుతున్నప్పుడు, వాక్యాన్ని ఒంటరిగా వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు నిజంగా ఒకలాంటి దేవుని యొక్క ప్రసన్నతని అనుభవిస్తాను. చాలాసార్లు నిజంగా కొన్నిసార్లు బాధలో, ఇబ్బందులో, ఇరుకులో, ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు వాక్యాన్ని, నాకు బాధలు వస్తున్నా లేకపోతే ఎలాంటి ఏమైనా సమస్యలు వచ్చినా మొట్టమొదటి చేసే పని ఏంటంటే వాక్యం చదువుతాను అంతే. వాక్యాన్ని ధ్యానిస్తుంటే ఒకలాంటి నెమ్మది, ఒకలాంటి సమాధానం నా మీదకి వస్తుంది. హల్లెలూయా. ఆయన సన్నిచేతను నింపినప్పుడు నిజంగా ఎంత ఆనందం ఉంటుందో అంత ఆనందం ఉంటుంది. ఇప్పుడు దేవుడు సూటిగా మనతోనే మాట్లాడతాడు. నువ్వు దేవుని సన్నిధిలో గడుపుతున్నప్పుడు దేవుడు నీతోనే మాట్లాడతాడు. ఎప్పుడు తెలుసు? నువ్వు ఆశ కలిగి ఉన్నప్పుడు, దేవుని సన్నిధి పట్ల ఆశ కలిగినప్పుడు దేవుడే నీతో వినకుండా ఉంటే దేవుడు మాట్లాడాడు. దేవుడు నాతో ఎందుకు మాట్లాడట్లేదు? చాలాసార్లు వారితో వీరితో దైవ సేవకులతో ప్రభు మాట్లాడుతున్నాడు, కానీ నాతో ఎందుకు మాట్లాడలేదని మీరు మనసులో ఒక క్వశ్చన్ ఉంటుండొచ్చు. ప్రియదేని బిడ్డ, హల్లెలూయా. అయితే ప్రభు అంటున్నాడు, దేవుడు ఎప్పుడు మాట్లాడతాడో తెలుసా? ఎప్పుడైతే నువ్వు ఆయన మాటలు వినడానికి ఇష్టపడతావో, వినడానికి చెవులు ఉంచుతావో, అప్పుడే నీ దేవుడు మాట్లాడతాడు. వినకుండా ఉంటే దేవుడు మాట్లాడాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుని కొరకు మనం ఏం చేయాలంటే ఆశ కలిగి ఉండాలి. ఎన్ని శ్రమలు వచ్చినా సరే, ఎన్ని బాధలు వచ్చినా సరే, ఎన్ని ఇరుకులు ఇబ్బందులు వచ్చినా సరే, వాటన్నిటి నుంచి మనం ఏం చేయాలి? వాటన్నిటి నుంచి విడిపించబడాలి. దేవుని సన్నిధిలో గడపాలి అంటే దేవుని మీద ఆశ కలిగి ఉండాలి. ప్రియదేని బిడ్డ, హల్లెలూయా. ఆయన మీద ఆయన ప్రసన్నత, నిజంగా మనం ప్రసన్నతను ఆశించాలి. ఆయన తాకిడిని మనం పొందుకోవాలి. హల్లెలూయా. ఇక్కడ ప్రియదేని బిడ్డ, ప్రభు ఈరోజు మొట్టమొదటిగా దేవుని కొరకు మనం ఏం చేయాలి? ఆశ. లోక సంబంధమైన వాటిని కొరకు మనం ఆశపడకూడదు. నాకు డబ్బు కావాలి, డబ్బులు బాగా సంపాదించాలని ఆశ కొంతమందికి. వారమంతా నిజంగా బాప్తిసం తీసుకున్నారు, ఆత్మచేత నింపబడిన వ్యక్తులు కూడా చాలాసార్లు దేవునికి దూరంగా వెళ్ళిపోతున్నారు. వారానికి ఒక రోజు వస్తే చాలు, ఒక గంట వచ్చిపోతే చాలు, ఇంకా వారం అంతా ఏ పనో తెలుసా? డబ్బులు సంపాదించడంలో. హల్లెలూయా. లేకపోతే ఏదో సంపాదించాలనే మనసు కలిగి, ఆశ కలిగి, అంటే డబ్బు మీద వ్యామోహం, ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. హల్లెలూయా. ధనం ఉండాలి కానీ ఆపేక్ష ఉండదు. ప్రియదేవుడు, దాని మీదే కోరిక ఎప్పుడు ఉండదు. దేవుడు నిజంగా దేవుడిని నమ్ముకున్న వారిని దేవుడు ఎంత మాత్రం విడిచిపెట్టే దేవుడు కాదు. ఆటోమేటిక్గా దేవుడికి ఏం కావాలో అన్నీ కూడా అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. ఆటోమేటిక్గా నీకు ఏం అవసరమో అన్నీ కూడా దేవుడిని హెచ్చించే స్థితిలో పెడతాడు, కానీ ఎప్పుడు తోకగా తలగా ఉంచుతాడు కానీ తోకగా పెట్టాడు. అప్పు ఇచ్చేవాడిగా ఉంచుతాడే తప్ప అప్పు తీసుకునేవాడిగా ఉంచుడు. హల్లెలూయా. కాబట్టి దేని మీద ఆశ పెట్టుకోవాలి ఈరోజు? దేని మీద? దేవుని మీద ఆశ పెట్టుకొని మనం జీవిస్తే నిజంగా ఇక్కడ కోరొక కుమారులు రాసినట్లు, దేవా నీ కొరకు నా ప్రాణం ఆశపడుచున్నదయ్యా. హల్లెలూయా. నీ కొరకు నా ప్రాణం ఆశపడుచున్నది. ఎప్పుడైతే మాటలు పలుకుతావో దేవుడు నీ జీవితంలో చూడండి, నిజంగా ప్రభు ఎలాంటి కృపను దేవుడు అనుగ్రహిస్తాడు. నీకు ఎలాంటి బాధలున్నా వాటన్ని తీసివేసి ఒక నూతనమైన వ్యక్తిగా నేను మారుస్తాడు. ప్రియదేని బిడ్డ, రెండోదిగా మనం చూద్దాం కీర్తన 130 కీర్తన చూడండి దయచేసి. 135వ మాట, 130 కీర్తన 5వ మాట. యెహోవా
యెహోవా కొరకు నేను కనిపెట్టుకొనుచున్నాను. నా ప్రాణము ఆయన కొరకు కనిపెట్టుచున్నది. ఆయన మాట మీద నేను ఆశ పెట్టుకొనుచున్నా. రెండోది దేని మీద ఆశ పెట్టుకోవాలంట? దేవుని యొక్క మాట కొరకు ఆశ పెట్టుకొని ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మాట కొరకు మనం ఆశ పెట్టుకోవాలి. ప్రియదేవుడే, ఈ లోకంలో రకరకాల మాటలు వినబడుతూ ఉంటాయి. రకరకాల మాటలు కదా, విస్తారమైన మాటలో దోషం ఉండక మానదని తెలుసు, బాగా తెలుసు. కానీ ఎన్నో మాటలు మాట్లాడుతుంటాం, ఎన్నో మాటలు వింటుంటాం. కానీ ఆ మాటలు మన దేనికి పనికిరాదు. ప్రియదేవుడే, ఆ మాటలు మన జీవితాల్లో ఏమీ మనం పనికిరాదు. కానీ ఎప్పుడైతే ఆయన మాట కొరకు ఎదురు చూస్తాం, అందుకే చాలా మంది బిడ్డలు పొద్దున్నే 6:30 నుంచే వస్తున్నారు పరిగెట్టుకుంటే. దేనికోసం అంటే దేవుని మాటల కొరకు, దేవుని మాటలు వినడానికి చాలామంది బిడ్డలు పరిగెట్టుకుంటూ వస్తున్నారు. వారికి ఏంటో తెలుసా? దేవుని మాట పట్ల ఆసక్తి కలిగిన వారు, ఆశ కలిగిన, ఎన్ని ఇబ్బందులు వచ్చినా పక్కన పడేసి దేవుని సన్నిధికి వెళ్ళాలి అని పరిగెట్టుకుంటూ వచ్చే వాళ్ళు చాలామంది ఉన్నారు. ప్రియదేవుని బిడ్డ, కొంతమంది ఉన్నారు నిర్లక్ష్యంతో చివరి ప్రార్థన చేస్తే చాలు, లాస్ట్ ప్రార్థన చేస్తే చాలు అన్నవారు కూడా ఉన్నారు. హల్లెలూయా. నిజంగా దేవుని మాట కొరకు మనం ఏం కావాలంట? ఆశ పెట్టుకొని ఉండాలి. ఆ మాటను వినాలని ఆశ మనకు కలిగి ఉండాలి. ప్రియదేవుని బిడ్డ, హల్లెలూయా. నిజంగా ప్రియ సంఘమా, ప్రభు మాట్లాడుతా ఆయన. ఎందుకంటే ఆయన మాటలో ఏముందో తెలుసా? శక్తి ఉంది. ఆయన మాటలో జీవం ఉంది. ఆయన మాటలో స్వస్థత ఉంది. ఆయన మాటలో విడుదల ఉంది. అది కీర్తనలో జుంటి తేనె దారుల కంటే మధురమైన మాటలు అంట ఆయన మాటలు. అలలు ఆయన మాటలు వింటుంటే కొంతమంది హృదయాలు కోయబడుతూ ఉంటాయి. అందుకే ఆ రోజు పేతురు మాట్లాడుతుంటే, పేతురు వాక్యాన్ని బోధిస్తుంటే వారి హృదయాలు కోయబడ్డాయంట. అంత అద్భుతమైన మాటలు. అలలు ఆయన మాటలు లాంటివి. ఆయన మాటల్లో ప్రభావం ఉంది. ప్రియదేవుని బిడ్డ, ఆయన మాటల్లో శక్తి ఉంది. అందుకే ఆ రోజుల్లో యేసుప్రభు వారు ప్రసంగిస్తూ 3 రోజులు అని మాట్లాడుతుంటే 3 రోజులు వారికి ఆకలి లేదు, దప్పిక లేదు. ప్రియదేవుని బిడ్డ, వింటూనే ఉన్నారు. చిన్న పిల్లల మొదకులు వృద్ధుల వరకు. మన గంట కూర్చుంటేనే ఎన్నోసార్లు బయటికి లోపలికి వెళ్తూ ఉంటాం. కానీ 3 రోజులు వారు ఎట్లున్నారు తెలుసా? వింటూనే ఉన్నారు. ప్రియది, అంత గొప్ప శక్తి ఆయన మాటలో ఉంది. ప్రియదేవుని బిడ్డ, అలలు ఈరోజు మనుషులుగా మనం మాట్లాడుతుంటే కొంతమంది హృదయాలు కోయబడి హృదయాలు మార్చుకుంటే, ఆ పరమ తండ్రి, పరలోకపు తండ్రి మాట్లాడినప్పుడు ఎంతమంది హృదయాలు రక్షించబడ్డాయి ఒకసారి ఆలోచన. ఆ రోజు ఎంతోమంది రక్షించబడ్డారంట. యేసు ప్రభు మాట్లాడిన ఆ బోధ లేక ఆ మాటలు విని ఎంతోమంది ఏం చేశారు? ఆయన మాటలు ఏందో విశ్వాసం ఉంచి రక్షణ పొందారు. అలా తన బిడలుగా అపోస్తులు కూడా, వారు కూడా పంపబడిన వ్యక్తులు కూడా, వారు కూడా బోధిస్తున్నప్పుడు అనేక మంది రక్షణ పొందారు. అనేక మంది వారి హృదయాలు మార్చబడ్డాయి, అనేక హృదయాలు కోయబడ్డాయి, అనేకుల జీవితాలు రక్షించబడ్డాయి, మారిపోయాయి. ప్రియదేవుని బిడ్డ, ఈరోజు ప్రియ సంఘం, మా ప్రభు మాట ఎన్నో మాటలు మనం వింటున్నాం కదా. వారంలో ఎన్నోసార్లు మనం దేవుని మాటలు వింటున్నాం. కానీ మన జీవితాలు మారట్లేదా? ఈరోజు ప్రభు సన్నిధిలో అడుగు, దేవా నేను మాటలు వింటుంటే ఆ మాటలు నా జీవితంలో గొప్ప కార్యాలు చేయాలి, ఆ మాటలు నా జీవితంలో నిరంతరం ఫలింప చేయాలి, ఆ మాటల ప్రకారం నేను జీవించాలి అని ఎప్పుడైతే నువ్వు ప్రార్థన చేస్తావో ఆ మాటలు వృధాగా పోవు. చాలాసార్లు నిర్లక్ష్యంతో మనం వింటూ ఉంటాం వాక్యాన్ని. ఈ మాట తెలుసు కదా, ఈ వాక్యం నాకు ఎప్పుడో విన్నా, చిన్నప్పటి నుంచి నేను వాక్యం వింటున్నా. ఇలాంటి నిర్లక్ష్య వైఖరి మనకు ఉండదు. ప్రియదేవుని బిడ్డ, ప్రభు మాట్లాడుతున్నాడు. ఆ మాటలు దేవుని దగ్గర నుంచి వస్తున్నాయి, పరలోకం నుంచి పంపబడిన మాటలు అవి. కాబట్టి ఆ మాటలు నేను స్వీకరించాలి, ఆ మాటల ప్రకారం జీవించాలని, అలాంటి మన హృదయాన్ని మనం కలిగి ఉండాలి. ఆ మాటల్లో ఆసక్తితో మనం ఉండాలి, ఆశ కలిగి మనం ఉండాలి. ప్రియది, మూడోదిగా మనం చూడండి 84వ కీర్తన చూడండి, 84వ కీర్తన 2వ మాట. యెహోవా మందిర ఆవరణములను చూడవలెనని నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది. అది సొమ్మసిల్లుచున్నది. జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందముతో కేకలు వేయుచున్నది. గట్టిగా చప్పట్లు కొడదాం. అలలో సైన్యములకు అధిపతి యెహోవా, నీ నివాసములు ఎంత రమ్యములు. హల్లెలూయా, ఈ నివాసం ఎంత రమ్యములని ఇక్కడ కీర్తనాకారుడు కోర కుమారులు రాస్తున్నారు. ప్రియదేవుని బిడ్డ, హల్లెలూయా.
నిజంగా ఈ కీర్తనాకారులు వీరందరూ కీర్తనలు రాసిన వారందరూ నిజంగా ఎంత అద్భుతమైన మాటలు రాస్తున్నారంటే, సైన్యములకు అధిపతి యెహోవా నీ నివాసములు ఎంత రమ్యములైనవి, రమ్యములు. హల్లెలూయా, హల్లెలూయా. యెహోవా మందిరములను చూడవల్లని నా ప్రాణం ఎంతో ఆశపడుచున్నది, అది సొమ్మసిల్లుచున్నది. హల్లెలూయా. జీవం గల దేవుని దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందంతో కేకలు వేయుచున్నది. ఇలాంటి మనసు మనం కలిగి ఉండాలి. దేవుని సన్నిధికి మందిరానికి పరిగెట్టుకుంటూ మనం రావాలి. ప్రియదేని బిడ్డ, అలా జీవం గల దేవుని దర్శించుటకు నా హృదయం ఏమవుతుందంట, నా శరీరమును ఆనందంతో కేకలు వేయించు. ఈరోజు ఇలాంటి మనసు ఎంతమందికి ఉందో ఒకసారి చేతుల పైకి ఎత్తండి దయచేసి. జీవం గల దేవుని దర్శించుటకు, దేవుని మందిరం, జీవం గల మందిరం దేవుని దర్శించుటకు నా శరీరమును ఆనందంతో కేకలు వేయించును అన్నవారి చేతుల పైకి ఎత్తండి. హల్లెలూయా. నిజంగా ఈ మనసు మనం కలిగి ఉండాలి. ఎప్పుడు ఈ మనసు కలిగి ఉంటామో నిజంగా నీ జీవితాల్లో కొరతలు ఉండవు, ప్రియదేని కొదవలు ఉండవు, సర్వ సమృద్ధిని ప్రభు అనుగ్రహిస్తుంది. అందుకే నిజంగా యెహోవా నీ నివాసములో ఎంతో రమ్యములు. మన ఇల్లు కాదు, మన ఇల్లు నీట్గా పెట్టుకుంటాం, మన ఇళ్ళను చక్కగా పెట్టుకుంటుంటాం, అందరూ చూపిస్తుంటాం మన ఇంటిని. కానీ ప్రభు అంటున్నాడు, యెహోవా నీ నివాసములు ఎంత రమ్యములు. హల్లెలూయా, హల్లెలూయా. నా యెహోవా మందిర ఆవరణ చూడవలెను నా ప్రాణం ఎంతో ఆశపడుచున్నది, అది సొమ్మసిల్లుచున్నది. ఇలాంటి ఆశ మనం కలిగి ఉండాలి. మూడోదిగా దేవుని మందిరంను చూడవలనే ఆశ మనం కలిగి ఉండాలి. ప్రియదేని బిడ్డ, ఈరోజు ప్రేయర్ సంఘం మా ప్రభు మాట్లాడుతున్నాడు. దేవుడు మనకు చక్కటి మందిరాన్ని ప్రభు మనకిచ్చాడు. నిజంగా దేవుడు నివసిస్తున్న ఈ మందిరాన్ని ప్రభు మనకిచ్చాడు. మనం ఎంతో ధన్యులం. ఈ ఇలాంటి మందిరాలు లేక ఎంతో మంది ఉన్నారు. ఎంతో మంది పాస్టర్లు, సేవకులు బాధపడుతున్నారు. ప్రియదేని బిడ్డ, వారు ఆరాధించుకోవడానికి ఇలాంటి మందిరాలు లేవు. కానీ ప్రభు నీకు నాకు ఎందుకు ఇచ్చాడు తెలుసా? నిజంగా నన్ను ఎంతగానో ప్రేమిస్తున్నాడు కాబట్టే చక్కటి మందిరాన్ని ప్రభు మనకు అనుగ్రహించాడు. అది ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. దేవుడు నన్ను ఎంతగా ప్రేమించాడు కాబట్టి ఇంత మంచి మందిరాన్ని ఇచ్చాడు. కాబట్టి ఈ మందిరంలో నేను ఉండాలి అయ్యా, ఈ మందిరంలో నేను నివసించాలయ్యా. ఆ జీవం గల దేవుని దర్శించుటకు నా శరీరము ఆనందంతో కేకలు వేయాలి. ఎప్పుడైనా ప్రార్థన చేసుకుని వచ్చారా? నేను మందిరానికి వెళ్తున్నాను, నా జీవం గల దేవుని దర్శించుటకు నా శరీరము ఆనందంతో కేకలు వేయాలని ఎప్పుడైనా ప్రార్థన చేసుకుని వచ్చారా? ఎవరినో చూడడానికి, లేకపోతే దేనికోసమో ప్రజెంట్ హల్లెలూయా, హల్లెలూయా హాజరు వేసుకోవడానికి వస్తూ ఉంటాం. పాస్టర్ చూస్తారు కాబట్టి ఈ వారం వచ్చాను, రేపు వారం. ఇది కాదు ప్రియదేని బిడ్డ. ఒకటి గుర్తుపెట్టుకోవాలి, నా జీవం గల దేవుని దర్శించుటకు నా శరీరంతో నేను ఏం చేస్తాను, ఆనందంతో కేకలు వేయచున్నాను. నిజంగా మన దేవుడు ఎంత చక్కటి కృపనిచ్చాడంటే, దేవుని ఆరాధించడానికి చక్కటి సమయాన్ని ఇచ్చాడు, సేవకులు ఇచ్చాడు. హల్లెలూయా. నిజంగా ఆరాధిస్తున్నప్పుడు బలమైన సన్నిధి మన మీద దిగి వస్తుంది ప్రియత. అందుకే ఆరాధనలో అనేకమైన స్వస్థతలు జరుగుతూ ఉంటాయి. ఆరాధనలో బలమైన శక్తి దిగి వస్తుంటుంది. ఆరాధనలో దేవుని యొక్క బలమైన ఆత్మ గాలులు వీస్తుంటాయి. ఆత్మస్వరూపుడుగా మన మీద దిగి వస్తుంటాడు, పరిశుద్ధాత్ముడు దిగి వస్తుంటాడు. అది ఇవన్నీ ఎక్కడ జరుగుతాయి తెలుసా? ఆరాధనలో జరుగుతూ ఉంటాయి. దేవుని యొక్క శక్తిని పొందుకున్న వారుగా నిజంగా దేవుని మనం ఆరాధించాలి. అందుకే భక్తుడు రాస్తున్నాడు, కోరవ కుమారులు, జీవం గల దేవుని దర్శించుటకు నా శరీరము ఆనందముతో కేకలు వేయుచున్నది. గట్టిగా చెప్పగలుగుదామా? హల్లెలూయా. యెహోవా నీ నివాసములు ఎంత రమ్యములు. అందుకే మందిరాన్ని నీట్గా పెట్టుకోండి, జాగ్రత్త. ఎట్లా అంటే తినేసి పడేసి పేపర్లు తీసి పోద్దండి. నీ నివాసములు ఎంత రమ్యములు. ఈ మందిరాన్ని చాలా శుభ్రంగా పెట్టుకోవాలి. ఎక్కడంటే అక్కడ పడేయడం కాదు, ఎక్కడంటే అక్కడ దాని చెత్త వేయడం కాదు. ప్రియదేని బిడ్డ, హల్లెలూయా. చాలామంది వారంలో జరగబోయే అన్ని కార్యక్రమాలకు వాళ్ళు ఏం చేస్తున్నారు? మందిరం ప్రతిరోజు వచ్చి మందిరాన్ని క్లీన్ చేస్తున్నారు, మందిరాన్ని శుభ్రపరుస్తున్నారు, మందిరాన్ని నీట్గా పెడుతున్నారు. అలా నిజంగా వారికి రావాల్సిన ప్రతిఫలాన్ని ప్రభు వారికి ఇచ్చేస్తున్నాడు. నిజంగా చెప్తున్నాను, వారికి రావాల్సిన దీవెనలు వారికి ఇచ్చేస్తున్నాడు. ప్రియదేని బిడ్డ, అలా నువ్వు చెత్త వేస్తున్నావా, నీట్గా పెడుతున్నావా? కానీ శుభ్రం చేయకపోయినా పర్లేదు, నువ్వు నీట్గా పెడుతున్నావా? ఇది ఇక్కడ ఎవరు నివసిస్తారో తెలుసా? దేవుడు నివసిస్తాడు. అందుకే యెహోవా ప్రభువా నీ నివాసములో ఎంత రమ్యములో. గట్టిగా చప్పట్లు కొడదాం. హల్లెలూయా, హల్లెలూయా. దేని మహిమ కలుగును గాక. ప్రియదేని బిడ్డ, అందుకే మందిరంలో అన్న అనే ప్రవక్తి ఎక్కడుందంట? మందిరంలోనే ఉంది.
84 సంవత్సరాల ఆమె ఒక విధవరాలు ఇక్కడుంది తెలుసా, మందిరంలోనే గడుపుతుంది. ఎందుకంటే ఆ మందిరం అంటే చాలా ఇష్టం. ఆ మందిరం అంటే ఎంతో మక్కువ కాబట్టి అన్న అనే ప్రవక్తిని మందిరంలోనే ఉంది. ప్రియదేని బిడ్డ, భర్త ఆమె 7 సంవత్సరాలు కాపురం చేసి భర్త చనిపోయాడు, విధవరాలుగా ఉంది. తన పుట్టింటికి లేకుండా అత్తగారింటికి వెళ్ళదు ఆమె. ఎక్కడుంది? భర్త చనిపోయినప్పటి నుంచి మందిరంలోనే ఉంది. 84 సంవత్సరాలు, దాదాపు 84 సంవత్సరాల వరకు అక్కడే ఆ మందిరంలో. అందుకే ఆ ప్రభువును చూసింది ఆమె. అన్న హల్లెలూయా. ఏం చూసింది ఆమె? ప్రభువును చూసి, బాలుడైన యేసును చూసే అదృష్టం ఆమె కలిగింది. 8వ రోజు సున్నతి చేయడానికి బాల యేసును మందిరం తీసుకొస్తే ఆ బాల యేసును చూసే అవకాశము, ఆ గొప్ప కృపను ప్రభు అన్న ప్రవక్తికి ఇచ్చాడు. ప్రేరణలు ఈరోజు ప్రేమ సంగమా, దేవుని మందిరంలో దర్శనాలు చూడబోతున్నావు. దేవుని మందిరంలో కలలు కనబో, దేవుని మందిరంలో అద్భుతమైన శక్తిని, పరిశుద్ధాత్మ శక్తి చేత నింపబడబోతున్నావు. మందిరంలో రోగాలు పోతున్నాయి, అపవిత్రాత్మ శక్తులు పారిపోతున్నాయి, అప్పులు, ఆర్థిక సమస్యలు అన్నీ విడుదలబోతున్నాయి. ప్రియదేని బిడ్డ, అంత గొప్ప శక్తి ఉంది. కాబట్టి ఈరోజు ప్రియ సంగమా, మందిరానికి రావడానికి ఎలాంటి మక్కువ చూపిస్తున్నావు, ఎలాంటి మనసుతో నువ్వు దేవుని సన్నిధికి వస్తున్నావు. హల్లెలూయా. ఇటు ప్రియ సంగమా, ప్రభు మాట్లాడుతున్నాడు. నిజంగా ఆయన మాట మీద మనం ఏం చేయాలంట? ఆశ కలిగి ఉండాలి. హల్లెలూయా. ఏం కలిగి ఉండాలంట? ఆశ. దేవుని కొరకు ఆశ కలిగి ఉండాలి. రెండోదిగా ఆయన మాట మీద ఆశ కలిగి ఉండాలి. మూడోదిగా ఆయన మందిర ఆవరణంలో కదా, మందిరం వెళ్ళుట కొరకు మనం ఆశ కలిగి ఉండాలి. ఈరోజు ప్రభు సూటిగా నీతో మాట్లాడుతున్నాడు. మందిరానికి రావడానికి ఆశ కలిగి ఉన్నావా? నిర్లక్ష్యం చూపిస్తున్నావా? ఏం బుధవారం ఎందుకు వెళ్ళాలి? ఎవరు రారు, కొంతమంది వస్తారు. మందిరం వెళ్ళుట కొరకు మనం ఏం కావాలి? ఆశ పడాలి, తృష్ణ కలిగి ఉండాలి. పెళ్లి కంటే పరిగెట్టుకుంటూ వెళ్తావు, సెలవు పెట్టుకొని వెళ్తారా లేదా? ఫంక్షన్ కంటే వెళ్తారా లేదా? ఆ రోజు సెలవు పెట్టుకొని బాగా రెడీ అయ్యి వెళ్తారు. మందిరానికి కూడా రావాలా, సెలవు పెట్టుకొని దేవుని సన్నిధికి రావాలి. శుభ్రంగా రెడీ అయ్యి దేవుని సన్నిధికి రావాలి. కేవలం దేనిలో ఈ లోక సంబంధమైన వాటి కోసమే కాదు, దేవుని కొరకు మనం రావాలి. ఆయన కొరకు ఆయన సన్నిధి ఉంటుంది. నిజంగా దేవుని ఎంత గడిపితే అన్ని ఆశీర్వాదాలు పొందుకుంటావు. ప్రియదేని బిడ్డ, కొంత బిడ్డలు సెలవు పెట్టుకొని వస్తున్నారు దేవుని సన్నిధికి. కాబట్టి మనకు ఆశ కలిగి ఉండాలి. దేని పట్ల ఆశ కలిగి ఉండాలి? డబ్బు సంపాదించడంలోనా, బట్టలు తీసుకోవడంలోనా, బంగారు కొనుక్కోవడంలోనా, లేకపోతే కారు, మిద్దెలు, మేడలు, ఇవన్నా? దీని మీద కాదు. మొట్టమొదటిగా దేవుని కొరకు మన ఆశ కలిగి ఉండాలి. రెండోదిగా ఆయన మాట మీద, ఆయన వాక్కు మీద ఆశ కలిగి ఉండాలి. మూడోదిగా దేవుని మందిర ఆవరణం వెళ్ళే దాంట్లో మనం ఆశ కలిగి ఉండాలి. ప్రతి ఒక్కరు ప్రార్థన చేద్దాం. ప్రియదేని బిడ్డ, అందరు నోరు తెరిచి ప్రార్థన చేద్దాం. గొప్ప దేవా, మీకు వందనాలు తండ్రి. శక్తిమంతుడా, మీకు వందనాలు. బలమైన దేవా, మీకు వందనాలు. ఇంతవరకు నాతో మాట్లాడిన మాటలు బట్టి మీకు వందనాలు తండ్రి. మీ కొరకు నేను ఆశ కలిగి ఉండాలి. నీ మాట కొరకు, నీ మందిరంలో రావడానికి నాకు ఆశ కలిగి ఉండే బిడ్డగా మార్చండి అయ్యా. ఎల్లప్పుడూ మీ సన్నిధిలో గడిపే మనసు నాకు అనుగ్రహించి అన్న అనే ప్రవక్తిని నిజంగా దేవుని మందిరంలో గడుపుతున్నా. అందుకే యేసు ప్రభు వారు బాల యేసు ఆమెను కనబడ్డాడు. ప్రియదేని బిడ్డ, ఆయన దర్శించుకునే అవకాశాన్ని ప్రభు ఆమెకి ఇచ్చాడు. నిజంగా ఈరోజు నీ జీవితంలో ప్రభు కార్యాలు చేయబోతున్నాడు. ప్రియదేని దేవుని మందిరంలో నీవు, దేవుని మందిరంలో గడపడుతున్న నీ జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. అయ్యా, మీకు వందనాలు తండ్రి. తండ్రి, మందిరంలో గడుపుతున్న మా జీవితంలో ఒక నూతనమైన కార్యాన్ని మీరు జరిగించండి నాయన. శక్తి గల కార్యాన్ని మీరు జరిగించండి నాయన. తండ్రి, మీకు వందనాలు. ప్రయాసపడి వస్తున్న తండ్రి గొప్పది ప్రతి బిడ్డ మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఎంతో దూరం నుంచి, దూర ప్రాంతాల నుంచి వస్తున్న ప్రతి బిడ్డ కొరకు ప్రార్థన చేస్తున్నా. ఇప్పుడే వారిని దర్శించండి అయ్యా. ఇప్పుడే వారిని ముట్టండి, తాకండి అయ్యా. నూతనమైన బలము చేత ప్రతి బిడ్డను నింపి నడిపించండి. రాటకుండా ఆటంకపరిచే ప్రతి చీకటిని యేసు నామములో పారదోలుతున్నామయ్యా. మీ సన్నిధి పట్ల మక్కువ కలిగి, ఆశ కలిగి, తృష్ణ కలిగి రావడానికి కృప చూపించండి అయ్యా. మీ సన్నిధి దయచేయమని దాన్ని మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారయ్యా, ఈ లోకములో నీవుగాక వేరే ఆశే లేదయ్యా. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారయ్యా, ఈ లోక
లోకములో నీవుగాక వేరే